రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునే దిశగా రాష్ట్ర రవాణా శాఖ సమాయత్తమైంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, అలాగే టూరిస్ట్ బస్సులపైన జరిమానాలు విధించడానికి రాష్ట్ర రవాణా శాఖ సిద్ధమైంది. ఈ నెలాఖరులోపు త్రైమాసికం పన్ను చెల్లించకుంటే జరిమానా తప్పదని కూడా హెచ్చరించారు. అదే సందర్భంలో ఆగస్టులో పూర్తి స్థాయిలో పన్ను చెల్లించని బస్సులకు 100%, సెప్టెంబర్ నెలలో పట్టుబడితే 200% జరిమానా విధించడానికి రవాణా శాఖ ఈపాటికే ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలకు అల్టిమేటం జారీ చేసింది. వాస్తవానికి వన్ ఇండియా వన్ పర్మిట్ కారణంగా పొరుగు రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రైవేటు బస్సులు ఆంధ్రప్రదేశ్ నుంచి, అలాగే 2 తెలుగు రాష్ట్రాల మీదుగా అంతర్రాష్ట్ర సర్వీసులు నిర్వహిస్తూ ఆదాయానికి గండి కొడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అదే సందర్భంలో కర్నూలు, ఆ తర్వాత మార్కాపురం, మరి 2 చోట్ల జరిగిన బస్సు ప్రమాద సంఘటనల నేపథ్యంలో రాష్ట్ర రవాణా శాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. వన్ ఇండియా వన్ పర్మిట్ విధానాన్ని రద్దు చేసి రాష్ట్రాలకే రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. దీంతో స్పందించిన కేంద్ర ప్రభుత్వం కూడా సీటుకు వసూలు చేస్తున్న అద్దె విషయంలో కొన్ని షరతులు విధించింది. దీనిపైన స్పష్టత ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఒక సీటుకు 4,000 ఉన్న పన్ను 2,500 రూపాయలు తగ్గించింది. ఆ లెక్కన 3 నెలలకు 1,60,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఆ ఏడాదికి 6 లక్షల రూపాయలు ఒక ప్రైవేటు బస్సు యజమాని ట్యాక్స్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాలి. అయితే వన్ ఇండియా వన్ పర్మిట్ కారణంగా రాష్ట్ర ఆదాయానికి గండి పడడమే కాకుండా ఈ విధానం వల్ల నష్టాలు జరుగుతున్నాయనే వ్యవహారం నేపథ్యంలో తిరిగి పొరుగు రాష్ట్రాల్లో అంటే అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ మరికొన్ని రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న బస్సులను తిరిగి ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వీలుగా ఒక సీటుకు వసూలు చేస్తున్న 4,000 రూపాయల అద్దెను 2,500కు తగ్గించి, అంటే 3 నెలలకు 1,60,000 ఉంటే ఆ మొత్తంలో సుమారు 30 నుంచి 40,000 రూపాయలు అద్దె తగ్గించి వసూలు చేయడానికి విధి విధానాలు ఖరారు చేసింది. అయితే ఈ మొత్తాన్ని చెల్లించడంలో ప్రైవేటు యాజమాన్యాలు తాత్సారం చేస్తున్న కారణంగా ఈ నెల చివరిలోపు 3 నెలల అద్దె చెల్లించాలని, లేదంటే ఆగస్టులో తనిఖీల్లో బస్సు పట్టుబడితే 100% అదనంగా జరిమానా విధించడంతో పాటు 1,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు అదనంగా మరో జరిమానా కూడా విధిస్తామని, అదే సందర్భంలో సెప్టెంబర్ నెలలో తనిఖీల్లో ప్రైవేటు బస్సు పట్టుబడితే 200% ట్యాక్స్ వసూలు చేయడంతో పాటు బస్సు సీజ్ చేసే అవకాశం కూడా ఉందని రాష్ట్ర రవాణా శాఖ అధికారులు స్పష్టం చేశారు. అంటే మొత్తం మీద పొరుగు రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ కాకుండా రాష్ట్రంలోనే ప్రైవేటు బస్సులను, టూరిస్ట్ బస్సులను రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా ఆదాయం పెంచుకునేందుకు మార్గం సుగమం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇదే సందర్భంలో సకాలంలో పన్నులు వసూలు చేయడానికి కూడా జరిమానాల కొరడా పట్టినట్లు ఇక్కడ కనిపిస్తోంది. ఈ నెల చివరిలోపు త్రైమాసికం ఫీజు చెల్లించుకుంటే జరిమానా తప్పదనేది రాష్ట్ర రవాణా శాఖ అధికారులు చెబుతున్న మాట. అంటే మొత్తం మీద రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునే దిశగానే ప్రైవేటు వాహనాలను క్రమబద్ధీకరించి గాడిలో పెట్టేందుకే ఈ తరహా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ అధికారులు స్పష్టం చేశారు.